హాయ్ హలో వెల్కమ్ టు సత్వ సాధన. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు సత్వ సాధన అంటే ఏంటి? సత్వ సాధన మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. మీరు పూర్తిగా ఒకరోజు పూర్తిగా నిద్రపోయినప్పటికీ మార్నింగ్ మీరు లేవగానే అలసిపోయినట్లు, ఓకే, మీరు మీరు ఆ మేలుకున్న తర్వాత అనీజీగా ఉండడం, ఓకే, అంత బాగా నిద్రపోయిన తర్వాత కూడా ఉదయాన్నే లేచినాక ఇబ్బందికరంగా ఉండడం, లేదా మీ మనసు ఒక 5 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన, బాధాకరమైన సంఘటనని తిరిగి తిరిగి అదే ప్లే చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. అది ఆపమన్నా కూడా ఆపదనమాట, అదే ప్లే చేస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైంది? చాలా మందికి ఎదురై ఉంటాయి, నాకు కూడా ఎదురైంది. సో మన మనసులు ఏంటంటే చాలా చురుకైన కోతులు లాంటివి. మనం ఏమనుకుంటామంటే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా మనం అనుకుంటాం, కానీ మన మనసు చాలా కోతి కోతికి సంబంధించింది. ఓకే, కోతి బాగా ఫుల్గా ఒక డ్రంకెన్ మంకీ అంటారు. అది ఏం చేస్తుంది అంటే ఆలోచన కొమ్మ నుండి మరో కొమ్మకి ఊగుతూ ఆలోచనని, మన మైండ్ ఎలా ఉంటుందంటే మన మనస్సు ఒక కోతి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు ఊగుతూ అసంబద్ధంగా డైరెక్షన్ గా తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మన మనసు అనేది ఉంటుంది. అది ఏం ఆలోచిస్తుందో దానికే తెలియదు. రేపు ఏదో తప్పు జరుగుతుందని ముందరే చింతిస్తూ, అంటే 3 రోజుల క్రితం జరిగిన ఒక ఇబ్బందికరమైన సంభాషణ తిరిగి తిరిగి ప్లే చేసుకుంటూ, ఏదో జరగబోతుందని చెప్పి ఊహాత్మకంగా వాదనలు ముందరే ప్లాన్ చేసుకుంటూ, సో అలర్ట్ గా అటెంటివ్ గా ఉండడానికి ముందరే సిద్ధపడుతూ, రేపు ఏం జరుగుతుందో తెలియదు కానీ ముందరే అటెంటివ్ గా ఉండడం. మీ మనసు అలజడి రేకిస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సందడి చేసే పెళ్లి కార్యక్రమం లాగా ఉంటుంది మీ మైండ్. నిజం చెప్పాలంటే మీరు ఎప్పుడైనా మీ మనసుని ప్రశాంతంగా ఉండమని చెప్పడానికి ప్రయత్నించారా? అసలు అట్లాంటివి ఏం ఆలోచించొద్దు, ఫ్యూచర్ గురించి కానీ పాస్ట్ గురించి కానీ ఏం ఆలోచించొద్దు అని మీరు ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నించారా? హే మెదడు, ఆలోచించడం మాని, ఏ మనస్సు ఆలోచించడం మాని అని ఎప్పుడైనా చెప్పారా? ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పుట్టినరోజు బర్త్డే ఫంక్షన్ లో ఒక పిల్లవాడికి కేక్ తినొద్దు, ఆగు, కేక్ కట్ చేసే వరకు ఆగు, కేక్ తినొద్దు అని మీరు చెప్తే అతను వింటాడా? చిన్న పిల్లవాడు వింటాడా? అలాంటిది అనమాట మీ మెదడుకి మీరు చెప్పడం అనమాట. ఏ మెదడు ఆలోచించడం ఆపి అంటే అది ఆపదను. నిజానికి మీరు మీ మనస్సుని నిశ్శబ్దంగా నెట్టడానికి ఎంత ప్రయత్నిస్తే అది అంత ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక టీనేజ్ లో ఉండే పిల్లవాడిని ఆ పని చెయ్యొద్దు అంటే ఆ పనే చేస్తూ ఉంటాడు. మనం వద్దు అని చెప్తుంటే తిరగబడతా ఉంటాడు. అలాంటిది మన మనస్సు. శాంతి అంటే మనసుని బలవంతంగా నిశ్శబ్దం చేయడం కాదు. దాన్ని సున్నితంగా ట్రైనింగ్ ఇవ్వడం. మన ఆలోచనలతో పోరాడడానికి బదులుగా మనం వాటిని అర్థం చేసుకోవడానికి నేర్చుకోవాలి. ఒక పిల్లవాడు భయపడితే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏం లేదు నాన్న, ఏం లేదు, ఇక్కడ ఏం లేదు అని చెప్పేసి ఊరడిస్తారు చూసారా? అలా ఊరడించాలి మీ మనసుని. ఒక విద్యార్థి, ఓకే, ఒక హైపర్ యాక్టివ్ గా ఉండే విద్యార్థిని ఒక తెలివిగల టీచర్ ఎట్లా నడిపిస్తారు, అలా మీ మెదడుని నడిపించాలి. ఇక్కడే సత్వ సాధన అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఊహిస్తూ ఉంటారు. సో సన్యాసిగా మారిపోవాలి, పిజ్జా బర్గర్లు వదిలేసి సోషల్ మీడియా పోస్టులని డిలీట్ చేసేసి గుండు కొట్టించుకొని సన్యాసంగా మారి హిమాలయాస్కి వెళ్ళి గుహలోకి వెళ్ళి తపస్సు అట్లాంటివి ఏమి చెప్పను. సత్వ సాధన అంటే ఆధ్యాత్మికమైందే కరెక్టే, కానీ ఇది ఆచరణాత్మకమైంది కూడా. మీరు మీ ఉద్యోగాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీ తల కొట్టించుకొని గుండు కొట్టించుకొని సన్యాసి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎక్కడ పర్వతాల పైన మంత్ర జపం చేయాల్సిన అవసరం లేదు. సత్వ అంటే స్వచ్ఛత, స్పష్టత, సమతుల్యత అని అర్థం. సాధన అంటే క్రమశిక్షణ, అభ్యాసం అని అర్థం. కాబట్టి సత్వ సాధన అంటే మీ మనసు మరియు భావోద్వేగాలు ఏవైతే ఉంటాయి అంటే మీ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని శుద్ధి చేసుకునే అభ్యాసం. తద్వారా అవి మిమ్మల్ని నియంత్రించడం మానేస్తాయి.
బదులుగా మీరు స్పృహతో శాంతియుతంగా శక్తివంతంగా జీవించడం ప్రారంభిస్తారు. ఇది సత్వ సాధన. సో ఇంత గ్రాంధికంగా చెప్తే మీకు ఏమర్థం అవుతుంది? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. మీ మనసు అనేది ఒక గాజు గ్లాసులో మనం బురద నీళ్ళు ఫిల్ చేస్తున్నది. ఒక బురద నీళ్ళు పోసాం మనం గ్లాసులో. సో దాంట్లో నీటిని చూద్దామంటే మీరు దాన్ని కదిలించడము, ఓకే, దాని మీద షేక్ చేయడం ఇలా చేస్తే ఆ నీళ్లు కనపడదు. మీరు ఎంత కదిలిస్తే అంత స్పష్టత పోతానే ఉంటుంది. మీరు ఎంతో ప్రయత్నించినా ఏం చేసినా కూడా మరింత ఆ సిచ్యువేషన్ మరింత దిగజారుతుంది కానీ మీకు స్పష్టంగా వాటర్ ఎక్కడ ఉన్నాయో కనపడదు. మొత్తం బురదే కనిపిస్తుంది. సత్వ సాధన ఏం చెప్తుంది అంటే ఆ గాజుని కింద పెట్టే అంటుంది. కొద్దిసేపు వెయిట్ చేసి దాన్ని చూడు అంటుంది. అలా చూసినప్పుడు ఏమవుతుంది అంటే బురద నెమ్మదిగా స్థిరపడుతుంది కిందకి. నీళ్లు పైకి చేరుకుంటాయి. ఆ స్పష్టత వచ్చేదానికి టైం కావాలి. మీరు దాన్ని బలవంతం చేస్తే ఏదో మంత్రాలు చదివేసి, లేకపోతే పూజలు చేసేసి, హోమాలు చేసేసి, లేకపోతే ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ పెడితే ఇంకా గజిబిజి గందరగోళం అవుతుంది తప్పితే స్పష్టత అనేది రాదు. మీరు బలవంతం చేస్తే అది మారదు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. సత్వ సాధన ఆ గాజు గ్లాసుని కింద పెట్టడం నేర్పిస్తుంది. ఇది ప్రపంచం నుంచి తప్పించుకోవడం గురించి కాదు. ఇది ప్రపంచంలో ఉంటూ మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి, ఓకే, ప్రతిస్పందించడం కాదు. మీ భావోద్వేగాల్ని నియంత్రించడంలో, ప్రశాంతంగా ఉండడంలో ఈ శిక్షణ అనేది, సత్వ సాధన అనేది మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా ఉదయాన్నే మొత్తం అంతా కూడా తప్పుకి జరుగుతా ఉంది. ఓకే, ఆలస్యంగా లేచారు. లేవంగానే గబగబా కాఫీ తాగుతూ చొక్కా మీద కాఫీ పోసుకున్నారు. బయలుదేరుతున్నప్పుడు మీ ఫోన్ పనిచేయలేదు, కింద పడిపోయింది, పగిలిపోయింది. మీరు పనికి చేరుకునే సమయానికి ఎవరైనా వచ్చి ఎదురుగా వచ్చి మీరు బాగున్నారా, హౌ ఆర్ యూ అని అడిగితే ఏడవాలనిపించింది. ఇలాంటి రోజులు మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఊహించుకోండి ఒకసారి ఎదుర్కొన్నట్టు. అదే మీరు సత్వ సాధన కానీ చేస్తే ప్రశాంతమైన కేంద్రీకృత మనసుతో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏర్పడినా కూడా, ఓకే, సో కాఫీ కప్పు పగిలిపోయింది, కింద పడిపోయి చొక్కా మీద పడింది. వెంటనే మీరు శుభ్రం చేసుకొని, ఓకే, ఆ విషయాలన్నీ కూడా మీరు శుభ్రం చేసుకొని ఫోన్ కింద పడిపోయిన తర్వాత, ఫోన్ కింద పడిపోతే నవ్వుకుంటూ, ఓకే, ఇది ఫోన్ చూడకుండా తీసుకునే విరామం లాంటిది అని మీరు ముందర కదలడం, గందరగోళంలో కాకుండా ఒక స్పష్టతతో మీ అంతర్గత శాంతిని మీరు పొందడం అనేది సత్వ సాధనతో చేస్తారు. ఇది సాత్వికమైన మనస్సు యొక్క శక్తి. సత్వ సాధన అంటే మీరు ఇక్కడికి చేరుకునేదానికి గంటల తరబడి ధ్యానం అవసరం లేదు. స్థిరమైన చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ, చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకుంటూ, అంతర్గత విచారణ చేస్తూ మనము సత్వ సాధన అనేది కంప్లీట్ చేయాలి. ప్రయత్నించాలి. లోతైన శ్వాస ఒకసారి తీసుకోండి. ఒకసారి మీ జీవితాన్ని ఆపండి, పాజ్ చేయండి. లోతైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఆ శ్వాస మీద మీ స్థితి ఎలా మారుస్తుందో గమనిస్తూ ఉండండి. సత్వ సాధనకి ఇదే ప్రారంభం. మీ మనసు హైపర్ యాక్టివ్గా మారినప్పుడు, మీ భావోద్వేగాలు ఉరుములతో కూడిన తుఫాను లాగా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి, మీ మనసుకు శిక్షణ ఇవ్వాలి. మీరు శాంతిని పొందాలి. మరియు మీరు జీవితం నుండి తప్పించుకోవాల్సిన అవసరం లేకుండా దీన్ని సరిచేయొచ్చు. సత్వ సాధన అనేది మీ అంతర్గత శాంతిని ఈ శబ్ద ప్రపంచంలో, ఈ గందరగోళమైన ప్రపంచంలో నిజమైన విప్లవము అంతర్గత శాంతిని సాధించడమే. ఆ అంతర్గత శాంతిని తీసుకురావడానికి సత్వసాధన అనేది పనికొస్తుంది. సత్వసాధన అంటే ఏంటి? సత్వ, రజ, తమో గుణాలు 3 ఉన్నాయి మనకి. ఇవి మనస్సు మరియు ప్రవర్తనకి సంబంధించిన 3 లక్షణాలు. తమస్సు అంటే ఏంటి? జడత్వము, చీకటి. ఎప్పుడైనా మీరు బద్ధకంగా, సోమరితనంగా లేదా ప్రతికూల ఆలోచనలతో చిక్కుకున్నట్లు మీకు అనిపించిందా? అదే తమస్సు. రజస్సు అంటే ఏంటి? విశ్రాంతి లేకపోవడం, గందరగోళం, పరిగెత్తే మనస్సు అనమాట ఇది. నిరంతరం ఆందోళన, భావోద్వేగాలు,
ఒక పని ఒక దగ్గర ఆగకుండా నిరంతరం పరిగెత్తడం అనేది రజస్. సత్వ అంటే ఏంది? స్పష్టత, శాంతి, సామరస్యం, ప్రశాంతంగా దృష్టి కేంద్రీకరించి ఉండే స్థితి. ఇది సత్వం అంటే. ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యం ఇదే. మీ మానసిక స్థితిలో మీ మీ మూడింట్లో మీరు దేన్ని ఎక్కువగా మీరు లైఫ్ లో అనుభవిస్తున్నారు? ఈ ఆధునిక జీవన శైలికి సంబంధించి మీ మానసిక స్థితి ఎలా ఉంది? తమస్స, రజస్స, సత్వన? మనలో చాలా మంది రజస్సు మరియు తమస్సులోనే చిక్కుకొని ఉన్నారు. నిరంతరం ఒత్తిడికి గురవుతూ అతిగా ప్రేరేపించబడే భావోద్వేగపరమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంది? సత్వ సాధన మాత్రమే. శాంతిని మీ డిఫాల్ట్ సెట్టింగ్ గా మార్చి మీ జీవితంలో మరింత సత్వాన్ని, మరింత స్పష్టతను తీసుకురావడం అనేదే ఈ సత్వ యొక్క అంతర్గత లక్ష్యం. మనం ఎందుకు అంత కష్టపడుతున్నాం మన జీవితంలో? ప్రతి ఒక్కరూ ఆందోళన, ఒత్తిడి మరియు భావోద్వేగ విచ్ఛిన్నంతో ఎందుకు పోరాడుతున్నారు? ఎందుకంటే మనం అంతర్గత ప్రపంచాన్ని ఎలా నిర్వహించాలో మర్చిపోయాం. It is because we forgotten how to manage our inner world. We are managing outer world, but we forget to manage our inner world. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. మీ మనస్సుని కారు లాగా భావించండి. మీ మనస్సుని కారు లాగా భావించండి. రజస్ అంటే ఏంటంటే బ్రేకులు లేకుండా పూర్తి వేగంతో వెళ్ళే కారు లాంటిది. తమస్సు అనేది రోడ్డు మీద అడ్డంగా ఆగిపోయినా కదలడానికి నిరాకరించబడే కారు లాంటిది. రెండు కూడా క్రాష్ అవుతాయి. స్పీడ్గా వెళ్ళినా క్రాష్ అయిపోతుంది, వెళ్లకుండా ఆగిపోయినా క్రాష్ అయిపోతుంది. తమస్సు అనేది మనం ఒక రేడియో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో తమస్సు అనేది ఒక డిస్టర్బెన్స్ ఉండే ఫ్రీక్వెన్సీలో చిక్కుకున్న రేడియో లాంటిది. ఏది స్పష్టంగా వినపడదు, ఏది అంతా కూడా ఏంటంటే అది ఒక గరగర సౌండ్తో ఉంటుంది. ఏది స్పష్టంగా వినపడదు అనమాట. ఏదికి ఏ మాట వినపడదు. అది అట్లాంటి రేడియో లాంటిది తమస్సు. రజస్ అనేది ఒక స్టేషన్, ఒక ఫ్రీక్వెన్సీలో ఆగకుండా నిరంతరం ఛానల్స్ తిప్పుతూ, ఓకే, ఈ ఛానల్ కాదు ఆ ఛానల్, ఆ ఛానల్ కాదు ఆ ఛానల్ అని చెప్పి మారిపోతూ స్థిరంగా ఉండకుండా నిరంతరంగా అతిగా ప్రేరేపించబడే మనసు లాంటిది రజస్ అనేది. సత్వ అంటే ఏంటంటే పరిపూర్ణమైన ఫ్రీక్వెన్సీతో ట్యూన్ అయ్యేది. స్పష్టంగా, ప్రశాంతంగా, అర్థవంతంగా అర్థం చేసుకునే విధంగా వినిపించే రేడియో లాంటిది. ఇంకా మనం అర్థమయ్యేటట్టు తెలుసుకుందాం. నీటి కప్పును తీసుకుందాం. తమస్సు అనేది బురదతో నిండిన కప్పు లాంటిది. అస్పష్టంగా తాగడానికి వీలు లేకుండా ఉండేది తమస్సు. రజస్ అంటే నిరంతరం కదిలించబడే కప్పు లాంటిది. బహుశా శుభ్రంగా ఉండొచ్చు, కానీ అస్తవ్యస్తంగా, అస్పష్టంగా ఉంటుంది. సత్వ అనేది స్పష్టమైన, నిశ్చలమైన గాజు లాంటిది. స్వచ్ఛమైనది, ప్రశాంతమైనది, తాగడానికి అనువైనది. అది సత్వ అంటే. సో ఇంకా మనం అర్థవంతమైన ఎగ్జాంపుల్స్ లో చెప్పుకుందాం. తమస్సు అంటే చీకటి మూలాల్లో కూర్చొని ఎవరితో మాట్లాడకుండా మీ స్వంత ఆలోచనలో మునిగిపోవడం అనేది తమస్సు. రజస్ అంటే అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తడం. ఓకే, ఆ ఆ పరిగెత్తుతూ అందరిని సంతోషపెట్టాలి, నేను సంతోషంగా ఉండాలి అనుకునేది రజస్సు. సత్వ అంటే ఒక స్నేహితుడితో అర్థవంతమైన సంభాషణ చేసే, చిరునవ్వుతో మాట్లాడుతూ కూర్చోవడం లాంటిది సత్వ అంటే. ఒక స్మార్ట్ ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. తమస్సు అంటే ఏంటంటే డెడ్ ఫోన్, ప్రేరణ లేదు, కదలిక లేదు. రజస్ అంటే ఒకేసారి 70 యాప్స్ మీ ఫోన్లో ఓపెన్ చేశారు, ఓవర్లోడ్ అయిపోతాయి, వేడికిపోతుంది, బ్యాటరీ అయిపోతుంది. ఇది రజస్ అంటే. సత్వ అంటే డిఎన్డి మోడ్ అనుకున్నాం. కేంద్రీకృతం, సమర్థవంతంగా, పూర్తిగా ఛార్జ్ అవుతుంది. సో తమస్సు అంటే డెడ్ ఫోన్, ఛార్జ్ అవ్వట్లేదు. రజస్ అంటే ఒకేసారి 70 యాప్స్ ఓపెన్ చేసి ఓవర్లోడ్ హీట్ ఎక్కిపోయి బ్యాటరీ అయిపోయే ఫోన్ లాంటిది. సత్వ అంటే డోంట్ డిస్టర్బ్ మోడ్లో ఉండి
కేంద్రీకృతంగా సమర్థవంతంగా ఫుల్ ఛార్జ్ అయ్యే వరకు ఉండే సత్వం. తమస్సు అంటే కలుపు మొక్కలు ఆక్రమించబడిన తోట లాంటిది. మీరు శ్రద్ధ వహించకపోతే అది మొత్తం కూడా గందరగోళం అయిపోతుంది. అలాంటి తోట లాంటిది తమస్సు అనేది. రజస్సు అంటే ప్రతిరోజు వాటికి నీరు పెట్టకుండా కొత్త విత్తనాలు నాటుతూ, ఓకే, ఇంకా ఆ చెట్లు వస్తాయి, ఈ చెట్లు వస్తాయి, ఉన్న వాటిని మేనేజ్ చేసుకోలేక కొత్త వాటి కోసం పరిగెత్తడం లాంటిది రజస్సు అనేది. సత్వ అంటే మీ మొక్కల్ని ప్రతిరోజు కూడా పోషిస్తుంది. ప్రశాంత సుస్థిరమైన పెరుగుదల, అందము, ఆనందము, శాంతి, అంతర్గత శాంతి పొందే ఇదే సత్వ. అలాంటి తోట లాంటిది. తమస్సు అనేది ఎప్పటికీ వెలుగుతూ ఉండే ఎర్ర లైట్ లాంటిది, రెడ్ లైట్ లాంటిది. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ లైట్ ఉంటుంది కదా, ఎప్పటికీ వెలుగుతూ ఉంటే మనం ఎక్కడే కదలలేం. రజస్ అనేది ఒకేసారి ఆన్ అయ్యే గ్రీన్ లైట్ లాంటిది. ఓకే, అన్ని వాహనాలు ఒకదానికొకటి ఎప్పుడు వెళ్ళాలా క్రాష్ చేసుకుంటా ఉంటాయి. సత్వ అనేది ట్రాఫిక్ వ్యవస్థే లేదనమాట. సమతుల్యంగా, సజావుగా, అందరూ సామరస్యంగా ఒకరికొకరు అనుమతిస్తూ ముందరికి వెళ్ళే ట్రాఫిక్ లాంటిది. ఫలితం ప్రతిదాని గురించి ఎక్కువగా ఆలోచించడం, నిరంతరం అధికంగా ఎటువంటి కారణం లేకుండా పెద్దగా ఏమి చేయకుండా మానసికంగా అలసిపోయినట్లు మీకు అనిపిస్తూ ఉంటే సత్వ సాధన అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. సత్వ సాధన అనేది మీ మనసులో అధిక నాణ్యత గల జిపిఎస్ ని ఇన్స్టాల్ చేయడం లాంటిది. ఇది మీ జీవితాన్ని స్పష్టత, సమతుల్యతో నావిగేట్ చేస్తూ మీరు ఎక్కడికి వెళ్ళాలో క్లారిటీగా స్పష్టంగా చెప్తుంది. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు ఉన్నాడు. అతని రాజభవనం అంతా కూడా అద్దాలతో నింపేశాడు. ఓకే, ఎక్కడ పోయినా కూడా తనను తాను చూసుకోవాలి అని మొత్తం అద్దాలతో నింపేశాడు. అతనికి ఒక పెంపుడు కుక్క ఉంది, చాలా ఇష్టమైంది. దాన్ని తీసుకొని ఆ కొత్త కట్టిన అద్దాల మహల్లోకి వచ్చాడు. ఆ కుక్క తప్పిపోయింది. ప్రతి చోట దాని సొంత ప్రతిబింబాన్ని చూసి అది చాలా కుక్కలు ఉన్నట్టు భావించింది. అది మురిగి ఉంది, దాడి చేసింది, అలసిపోయింది, అది చనిపోయింది. రాజు మరుసటి రోజు ఉదయం తన కుక్క నిర్జీవంగా ఉండడాన్ని చూశాడు. గదిలో ఏం మార్పు లేదు. సమస్య అద్దాలు కాదు, సమస్య కుక్క వాటి పట్ల ఎలా ప్రతిస్పందించింది అనేదే సమస్య. జీవితం మనం చేసేది ఇదే. మన జీవితంలో ఎప్పుడు చేసేది ఇదే. పరిస్థితులు ఎల్లప్పుడూ మారవు, సమస్యలు సృష్టించవు. మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాం, మన చింతలు, అభద్రతలు, భావోద్వేగ సంక్షోభాల రూపంలో మన స్వత్త ప్రతిబింబాలతోనే మనం పోరాడుతుంటాం. మనం అనుకుంటాం వేరే వాళ్ళతో పోరాడుతున్నాం అని, కానీ మన స్వీయ ప్రతిబింబం, మన ఆ కుక్క అద్దాల మహల్లో ఎలా అనుకుందో అలా సొంత ప్రతిబింబంతోనే మనం పోరాడుతాం. సత్వ సాధన అద్దంలో ఏమిటో చూడటానికి మనకు నేర్పుతుంది. మన బాధల్లో ఎక్కువ భాగం స్వయంగా సృష్టించుకున్నవే. మనము స్పందించే తీరును మార్చుకుంటే లోకమంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మన జీవితం కూడా చాలా బాగుంటుంది. సో ఒక దగ్గర ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర ఒక పాండ్, ఒక లేక్ ఉంది, ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో అక్కడుండే ప్రజలందరూ వచ్చి నీళ్ళని తోడుకొని వెళ్ళేవాళ్ళు. ఒకరోజు ఒక ఆయన తన కుటుంబంలో ఏదో భయంకరమైన పోరాటం, ఏదో కీచులాట్లు జరిగినాయి. ఆయన వచ్చాడు. ఆయన మనసంతా కూడా కోపంతో నిండి ఉంది. అతని ఆలోచనలన్నీ కూడా ఉరుములుగా బిగ్గరగా ఉన్నాయి. సో ఆయన ఆ సరస్సు దగ్గరకు వచ్చి ఒక రాయిని తీసుకొని తన శక్తినంతా ఉపయోగించి నీటిలో విసిరాడు. ఒక్కసారి ప్రశాంతంగా ఉన్న ఉపరితలం అలలు అనేవి ఏర్పడ్డాయి. నీరు కదిలింది, కదిలింది. ఆ వ్యక్తి సరస్సు వైపు చూస్తూ, నువ్వు నువ్వు ప్రశాంతంగా ఉండలేవా అని చెప్పేసి అన్నాడు. సమీపంలో కూర్చున్న ఒక సన్యాసి నవ్వి మెల్లగా ఇలా అన్నాడు, బాబు, సరస్సు తనను తాను కలవర పెట్టుకోలేదు. నువ్వు దానిని కలవర పెట్టావు. అది నీ కోపాన్ని నీ వైపు మాత్రమే ప్రతిబింబిస్తోంది. నువ్వు రాయి ఇసిరావు కాబట్టి దానికి రియాక్షన్ వచ్చింది.
ఓకే. దానంతట అది రియాక్షన్ ఇవ్వలేదు అని చెప్పి. అతను అయోమయంగా కూర్చున్నాడు. సన్యాసి ఇలా చెప్పాడు. ఈ సరస్సు కూడా నీ మనసు లాంటిది. నిశ్చలంగా ఉన్నప్పుడు సత్యము, శాంతి, స్పష్టతను ప్రతిబింబిస్తుంది. కోపము, అహంకారము, భయము, ఆందోళన చెందినప్పుడు ఇది వక్రీకరణగా చూపిస్తుంది. అప్పుడు మనము ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తంగా ఉందని నమ్ముతాము. అంతర్గత కల్లోలము మనకి ప్రతిబింబిస్తుంది అలాగా. ఆ వ్యక్తి మౌనంగా విన్నాడు. సన్యాసి మళ్ళీ నవ్వి, సత్వసాధన అనేది రాళ్ళు విసరకుండా ఉండే కళ. తుఫానులు బయట వీచినప్పుడు కూడా లోపలి సరస్సును స్పష్టంగా, నిశ్చలంగా ఉంచుకోవడం అనే సెక్షన్. అప్పుడే మనం మన జీవితాన్ని, ఇతరులు మరియు మనల్ని స్పష్టంగా చూడగలం. ఆ మనిషి నీటిని చూశాడు. ఇప్పుడు స్థిరపడ్డాడు. చాలా రోజుల తర్వాత అతనికి ప్రశాంతత లభించింది. సో, బయట కాదు మార్చుకోవాల్సింది, లోపల మార్చుకోవాలి అని ఆయనకు అర్థమైంది. అద్దాల గదిలో ఉన్న కుక్కలాగా లేదా మనిషి సరస్సులాగా మనం ఉన్నదానితో కాదు, మనము ఎలా స్పందిస్తామో, ఎలా మనము ప్రతిస్పందిస్తామో ఉన్న విషయాలకి దాన్ని బట్టి మన జీవితం తయారవుతుంది. సత్వ సాధన ద్వారా మనం విరామం తీసుకోవడానికి, ప్రతిబింబించడానికి, ప్రతిస్పందించడానికి శిక్షణ పొందుతాం. ఉద్వేగభరితంగా కాదు, స్పృహతో, కోపంతో, అవగాహనతో దశల వారీగా ఒక మార్గదర్శకాన్ని సత్వ సాధన అనేది చూపిస్తుంది. సత్వ సాధన ఎలా చేయాలి? దీన్ని సాధన చేయడానికి మీరు ఎక్కడో పోయి ఏదో ఆశ్రమాల్లో కూర్చుంటూ, గురువుగారు దగ్గర వింటూ, మీరు చేయాల్సిన దైనందిన జీవితాన్ని వదిలించుకొని, మీ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాలి అని నేను చెప్పటం లేదు. మీ ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు. మార్నింగ్ మీరు లేవంగానే మీరు ఫోన్ చెక్ చేసుకోకుండా, ఒక 2 మినిట్స్ కదలకుండా, ఓకే, కళ్ళు మూసుకొని మీ మనసు ఏం చెప్తోంది? మీ మైండ్ ఏం చెప్తోంది అనేది వినండి. మీ శ్వాసని ఒక 4 సెకన్లు పట్టుకోండి. ఊపిరి పీల్చి అలా ఒక 4 సెకన్లు మీ మనసు ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒక 4 సెకన్లు, 6 సెకన్ల పాటు ఆ ఊపిరిని వదిలేసేయండి. మీకో క్లారిటీ వస్తుంది. మీరు ప్రతిస్పందించాలి అనుకుంటున్నారో, ఈ రోజుని ఎలా గడపాలి అనుకుంటున్నారో, ఒక్కసారి మీ మైండ్ ప్లాన్ చేసుకుంటది. దానికి ఆ టైం కావాలి. దానికోసమే మెడిటేషన్. ఈరోజు నేను టుడే ఐ విల్ నాట్ రెస్పాండ్. ఓకే. ఐ విల్ రియాక్ట్. ఐ విల్ నాట్ రియాక్ట్. ఐ విల్ రెస్పాండ్ అని మీరు అనుకోండి. ఓకే. రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారా? రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? అనేది ఆ 4 సెకన్ల పాటు ఆలోచించండి. సో, పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు దానికి రియాక్షన్ ఇవ్వకండి. దానికి రెస్పాండ్ అవ్వండి. ప్రాణశక్తి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఓకే. పండ్లు, గింజలు, తృణధాన్యాలు ఇవన్నీ కూడా ఏందంటే సలాడ్స్ ఇట్లాంటివి ప్రాణశక్తి అధికంగా ఉంది. ఓకే. మనం కుకింగ్ చేస్తే ఆ ప్రాణశక్తి పోతది. ఓకే. సో, మనము దేవుడిచ్చిన ఆహారం ఏదైతే ఉంటుందో, ఒక పండ్లు, కూరలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో, అవి ఒక సలాడ్ రూపంలోనో అట్లనో ప్రాణశక్తి ఉండేలాగా తీసుకోండి. ఓకే. మనము ఎప్పుడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ జరుగుతుందో, ఫుడ్ మనం ఎప్పుడైతే కుక్ చేస్తామో దాంట్లో ప్రాణశక్తి పోతుంది. ఎప్పుడైతే మరీ గ్రిల్ చేస్తామో, మరీ డీప్ ఫ్రైలు చేస్తామో అసలు ప్రాణశక్తి పోతుంది. ప్రాణశక్తి ఉండే ఆహారాన్ని తీసుకోండి. చిన్నగా తినండి. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. నెమ్మదిగా తినండి. మీ ఆహారం యొక్క ఆకృతి ఎలా ఉంది? రుచి ఎలా ఉంది? దాని శక్తిని అనుభవించండి. సాయంత్రం ఒక 5 నిమిషాలు ఎంత గందరగోళంలో ఉన్నా గూడా ఒక 5 నిమిషాలు మీ లోపలుండి మైండ్‌ని క్లెన్స్ చేసుకోండి. బ్రీతింగ్ టెక్నిక్ తీసుకోండి. యాంక్సైటీ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఇది బ్రీతింగ్. సో, శ్వాస పీల్చడం, 4 సెకన్లు ఆపడం. శ్వాస పీల్చడం, 4 సెకన్లు ఆపడం. ఇది బ్రీతింగ్ టెక్నిక్. దీన్ని ప్రయత్నించండి. ఒక వారం పాటు ఇలా చేసి చూడండి.
మీ మీ జీవితంలో మార్పులు వస్తాయి. ఎక్కువ శాంతి, ఒత్తిడి కంటే శాంతి ఎక్కువ అవుతుంది. మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. దృష్టి పెరుగుతుంది. భావోద్వేగాలు నియంత్రిస్తారు. అతిగా ఆలోచించడం, భావోద్వేగ ప్రేరణలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. చాలా మంది తమ భావోద్వేగాలు నియంత్రించుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. ఎందుకంటే అవి వాటితో పోరాడతాయి. భావోద్వేగాలు అనేవి అలలు లాంటివి. అవి వస్తాయి, పోతాయి. ప్రతిఘటించడానికి బదులుగా వాటిని గమనించండి. వాటిని యాక్సెప్ట్ చేయండి. అప్పుడు అలలు వస్తాయి, మిమ్మల్ని తోస్తాయి, కానీ వెళ్ళిపోతాయి. కోపము లేదా ఆందోళన వచ్చినప్పుడు ఒక్కసారి పాజ్ అవ్వండి. వెంటనే స్పందించొద్దు. శ్వాస తీసుకోండి. నెమ్మదిగా లోతైన శ్వాసలు తీసుకోండి. నేను ఆందోళన చెందుతున్నాను అని చెప్పే బదులు, నేను ప్రస్తుతం ఆందోళన చెందుతున్నాను, దాన్ని నివారించాలి అనుకుంటున్నాను, దాన్ని స్పష్టతతో సమగ్రంగా ఆలోచించి దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాను అనుకోండి. ఈ భావోద్వేగం మీకు ఏం నేర్పించాలని చూస్తుందో గమనించండి. ప్రభావవంతంగా ఇది ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒక్కసారి నిలబడి వాటిని యాక్సెప్ట్ చేస్తే. మనలో చాలా మంది వాస్తవానికి కాకుండా మన మనసులోనే భావాలతో నివసిస్తూ ఉంటారు. ఊహాత్మక సమస్యలు, ఓకే, ప్రస్తుత స్థితిలో లేని విషయాలు, వాటిని ఒత్తిడిగా మార్చి మన భావోద్వేగాలను మనల్ని నియంత్రించే విధంగా లైఫ్‌ని ట్యూన్ చేసుకుంటున్నారు. ఇక్కడ మేము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యూ ఆర్ నాట్ యువర్ థాట్స్, యూ ఆర్ నాట్ యువర్ ఎమోషన్స్, యూ ఆర్ ద అబ్జర్వర్. మీరు మీ ఆలోచనలు కాదు, భావోద్వేగాలు కాదు. మీరు ఒక పరిశీలకుడు. ఈ రోజే సత్వ సాధన ప్రారంభించాలి. మీలో పరివర్తన ఈ రోజు ప్రారంభిస్తేనే ఇంకొన్ని వారాల్లో ఇది సాధ్యపడుతుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే నేను చెప్పేది. మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద భావోద్వేగ పోరాటం ఏంటి అనేది కామెంట్స్‌లో తెలియజేయండి. జీవితంలో శాంతి కోరుకునే వారితో దాన్ని పంచుకోండి. దీన్ని విన్నందుకు చాలా ధన్యవాదాలు. మీ మనసు ఎల్లప్పుడూ సత్వ స్థితిలో ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సత్వ సాధన చేయడం ద్వారా మీకు ఒక స్పష్టత, క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా మున్ముందు ఈ సత్వ గురించే ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తాము. సో, సత్వకి సంబంధించిన కోర్సు స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మనం ఒక బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.